హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఈరోజు బోన్లెస్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ నూనెలో బాగా వేయించాలి. చికెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఈ చికెన్ వంట రాని వాళ్ళైనా కూడా చేసుకోవచ్చును. చాలా ఈజీగా ఉంటుంది. బోన్లెస్ చికెన్ త్వరగా అయిపోతుంది. చికెన్ త్వరగా కుక్ అవుతుంది కదా. అలాగే ఇందులోకి వేగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ముక్కలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా పట్టేలాగా కలిపిన తర్వాత కారం వేసుకోవాలి. కారం 1.5 స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చును. అలాగే కారం ముక్కలు పట్టే వరకు బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మీరు కొంచెం ఎక్కువ తింటే ఒకవేళ వేసుకోవచ్చును. ఉప్పు కారం బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మధ్యలో ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం ఉడికినట్టయితే మసాలాలు వేసుకోవాలి. నేను టెస్ట్ చేస్తున్నాను. ఉడికింది చికెన్. ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. ఆ ధనియాల పొడి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే పుదీనా వేసుకొని కూడా కలుపుకోవాలి. పుదీనా కొంచెం కుక్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ రెడీ అవుతుంది. చికెన్ దించేసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బోన్లెస్ చికెన్ రెడీ అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.